వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీ కాకరకాయ కారం పొడి. ఈ కారం పొడి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. టేస్టీగా తినడమే కాదు, హెల్త్ కూడా చాలా మంచిదండి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. ఈ కారం పొడి కోసం నేను ఇక్కడ 250 గ్రామ్స్ కాకరకాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని తేమ మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ మందంగా కాకుండా పల్చగా కట్ చేసుకోండి. అలాగే అన్నీ ఒకే సైజు ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు, లేదా 2 వాయిలుగా వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు అనేవి బాగా క్రిస్పీగా అవ్వాలి. బాగా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవడం వలన మనకు కాకరకాయ కారం పొడి పాడవకుండా 1 నెల వరకు నిల్వ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి ఎక్కువగా ఆయిల్ కూడా ఏమీ పట్టదు. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 గుప్పెడు కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు బాగా క్రిస్పీగా అవ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆవాలు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే బాండీలోకి 1/4 కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకోండి. ఎండు కొబ్బరి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వలన కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులన్నిటిని వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకులో సగం కరివేపాకు వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారము, కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. కారం అనేది మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోండి. దీనంతటిని స్పూన్తో ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే ఈ కారం పొడి బాగా టేస్టీగా ఉంటుంది. దీన్ని బరకగా మిక్సీ వేసుకోవాలి, మరి మెత్తగా వేయకూడదు. చివరగా మనం మిగిలి ఉన్న కరివేపాకును కూడా వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.